మనము ఇంట్లో పని, బోళ్ళు తోముడు, బట్టలు పిండుడు, ప్రతి ఒక్క పని మనం చేస్తాం కదా. ఆ పని వల్ల మనం ఎంతో అలసిపోతాం. ఆ తర్వాత మళ్ళీ మనం వండక తినడానికి మస్తు గోసపడతాం. అదేందో అర్థం కాదు. కానీ మనం చేసే పనిని గుర్తించి మన ఇంట్లో ఎవరైనా ఒక్కరు కానీ మనకి ఏదన్నా ఒకటి ఇట్లా హెల్ప్ లాగా ఇంకేది చేసినా కానీ ఎంత బాగుంటుంది. మనం చేసిన పని, ఆ శ్రమను కూడా మనం మర్చిపోతాం. ఇక్కడ మా అత్తమ్మ కూడా అంతే. నేను ఇంట్లో పని అంతా చేసుకుంటూ వచ్చినా కానీ అయ్యో పాపం అది ఆ పని అంతా చేసుకొస్తుంది ఒక్కతే అని చెప్పేసి అని ఆలోచించి నేను పని చేసుకొని ఇంట్లోకి వచ్చే వరకు కనీసం నాకు ఏదన్నా ఒకటి చేసి పెడుతుంది. నాకు తీసుకొచ్చి తాగు బిడ్డ ఇంతసేపు చేసినావు కానీ నిలబడ్డావు కదా అని చెప్పేసి అని అంతెందుకు నేను ఎటన్నా బయటికి నా పని మీద పోయినా కూడా వచ్చేసరికి బియ్యం పెట్టి కూర అండి అన్నీ రెడీ చేసి ఫ్రిడ్జ్లో వాటర్ కూడా పెట్టి అన్నీ రెడీగా పెడుతుంది. వచ్చినాక ఈ ఇద్దరం కలిసి కూర్చొని తిందాం బిడ్డ అని కూడా అంటుంది. నిజంగా నాకు ఇట్లాంటి అత్తమ్మ దొరకడు నా అదృష్టం. నా మెయిన్ అత్త. మళ్ళా నాకు చిన్నగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా తను బాధపడితే తను ఏడుతుంది. కానీ ఒకనొక టైంలో నేనే కావాల్సుకొని తనని బాధ పెడతా. కానీ మళ్ళీ నేనే బాధపడి మళ్ళీ అత్తమ్మ దగ్గరికి పోయి అత్తమ్మ అని చెప్పేసి పిలుస్తా. అయినా మనము నిజం చెప్పాలంటే వేరే వండుక తినేదానికంటే నా అనుభవం కొద్దిగా చెప్తున్నా, ఇట్లా కలిసి ఉండుడే నయ్యం. ఎందుకు అని అంటే మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళకే చిన్న ప్రాబ్లం వచ్చినా మనం తోడుంటాం కాబట్టి అంత పెద్ద బాధ అయినా కూడా దాన్ని ఒక్క నిమిషంలోనే పోగొట్టుకోవచ్చు. మనకి ఏ అనుభవం లేదు. అది పెద్దవాళ్ళకి అన్ని అనుభవాలు ఉంటాయి. మనకి ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా సాల్వ్ చేసే అంత తెలివి వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కానీ మన పేరెంట్స్ని కానీ మన అత్తమ్మని కానీ ఎప్పుడు విడిచిపెట్టద్దు, మర్చిపోవద్దు. నాకైతే ఇది నా మనసుకు అనిపించింది, అందుకే మీతో చెప్పుకుంటున్నా. నేను నిజానికి చెప్తున్నా, వేరే వండక తినడం అనేది అస్సలు వద్దు. అత్త మామ కానీ అమ్మ నాన్న కానీ దూరంగా అస్సలే ఉండదు. వాళ్ళని దగ్గరుండి చూసుకున్నా మంచిది. మన పిల్లలతోటి వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేస్తారో ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఈవినింగ్ టైంలో పనంతా అయిపోయిన తర్వాత చాయ్ తాగేటప్పుడు అత్తమ్మ ప్రతి ఒక్క విషయం నాకు చెప్తూనే ఉంటుంది. తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి మనం ఉండాలి కంపల్సరీ. మన బాధలు వాళ్ళతో షేర్ చేసుకోవడానికి వాళ్ళు మనతో ఉండాలి కంపల్సరీ. ఇది ఇంపార్టెంట్. లైఫ్ అనేదే మనం వీళ్ళ కోసం, వాళ్ళు మన కోసం. అదంతే. అదిగా ఇంతసేపు విన్న